వ్యవసాయం దండగన్న చంద్రబాబు నాయుడు రైతులకు ఎలా మేలు చేస్తారని ప్రశ్నించారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చిత్తూరు జిల్లాలో టమోటో రైతులు నష్టపోయారన్నారు. తోతాపురి మామిడి కేజీ 2-3 రూపాయల ధర పలికితే రైతులు ఎలా బతకాలని క్వశ్చన్ చేశారు. చంద్రబాబు లాంటి సీఎం ఉంటే రైతులకు గిట్టుబాటు ధరలు ఎలా లభిస్తాయన్నారు పెద్దిరెడ్డి. ఆయన ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయ్యారో అన్నిసార్లు కూడా మనం చూస్తా ఉన్నాం. రైతుల గురించి పట్టించుకునేది లేదు. పైపెచ్చు వారు మాట్లాడిన మాటలు వ్యవసాయం చేయడం దండగా అని చెప్పి స్వయాన ఒక ముఖ్యమంత్రిగా వారు మాట్లాడారు. మరి ఇలాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తామంటే ఇంకా రైతులకు ఏ విధంగా గిట్టుబాటు ధరలు దొరుకుతాయి, రైతులు ఏ విధంగా వ్యవసాయం చేస్తారు? టమాటాలు కొనే పని లేదు, మ్యాంగో కొనే పని లేదు, మామిడికాయలు కొనే పని లేదు. అన్ని పంటలు రైతులు పండించిన అన్ని పంటలకు కూడా ఈరోజు గిట్టుబాటు. ఆయన ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయ్యారో అన్నిసార్లు కూడా మనం చూస్తా ఉన్నాం. రైతుల గురించి పట్టించుకునేది లేదు. పైపెచ్చు వారు మాట్లాడిన మాటలు వ్యవసాయం చేయడం దండగా అని చెప్పి స్వయాన ఒక ముఖ్యమంత్రిగా వారు మాట్లాడారు. మరి ఇలాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తామంటే ఇంకా రైతులకు ఏ విధంగా గిట్టుబాటు ధరలు దొరుకుతాయి, రైతులు ఏ విధంగా వ్యవసాయం చేస్తారు? టమాటాలు కొనే పని లేదు, మ్యాంగో కొనే పని లేదు, మామిడికాయలు కొనే పని లేదు. అన్ని పంటలు రైతులు పండించిన అన్ని పంటలకు కూడా ఈరోజు గిట్టుబాటు